ఓకే, సో స్పీడ్ ఉన్నోడు సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసే ముందు ఆయనకి బొక్కేస్తే ఆయన వెళ్ళిపోతాడండి పాపం. ఆయన అదే పనిలో ఉన్నాడు, చాలా టెన్షన్గా ఉన్నాడు ఇందాకటి నుంచి. ఓకే, సో స్పీడ్ ఉన్నోడు సినిమా మనలాంటి ఫ్రెండ్స్ గురించి తెలుసా మీకు? మన ఫ్రెండ్షిప్ గురించి మీకు తెలియదా? ఎన్నేళ్ల నుంచి మన ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అవుతుంది. వాట్ అమ్మా మనం యూత్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అభిషేక్ గారు, నేను మిమ్మల్ని అడగట్లేదు, కొండా విజయ్ కుమార్ గారిని అడుగుదాం. ఎందుకంటే ఎంత మంచి రొమాంటిక్ సినిమాలను అందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. గుండెజారి గల్లంతయిందే, ఒక లైలా కోసం, లవ్లీ టేకింగ్, లవ్లీ స్క్రీన్ ప్లే, బ్యూటిఫుల్. సో మీరు చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ హూమ్ డు యూ కన్సిడర్ యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? చాలా మంది ఉన్నారండి. డిప్లొమాటిక్ ఆన్సర్. మాకు ఒక్క పేరు కావాలి. పోనీ మనం ఇలా అనుకుందాం, మార్నింగ్ 9 AM ఫ్రెండ్ ఎవరు? నాగ చైతన్య, నితిన్ అండి. ఓకే, 9 PM ఫ్రెండ్ ఎవరు? ఎవరు లేరండి. అవునవును, ఎవరైనా ఉండుంటే మీరు అన్ని మంచి సినిమాలు తీసుండే వాళ్ళు కాదులేండి. మీరు బుర్రంతా డైరెక్షన్ మీదే పెట్టాలి కాబట్టి మేము ఇది ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఓకే, సో నెక్స్ట్ సినిమా మన బెల్లంకొండ శ్రీని గారితో నెక్స్ట్ ఫిల్మ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు మా టీమ్కి ఏమైనా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అభిషేక్ గారు, నెక్స్ట్ సినిమా మీరు శ్రీనివాస్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా మారుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. వుడ్ యూ లైక్ టు విష్ ద టీమ్? మీరు చాలా వెనక్కి వెళ్తున్నారు. మీరు ఇప్పుడే ప్రొడ్యూసర్గా మీరు ముందుకు రావాలి, ఇంకా ముందుకు రావాలి, ఇంకా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇవాళ. ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని వెలుగులోకి తీసుకొచ్చా. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ స్పీడ్ ఉన్నాడు. ఎక్కడ ఉన్నారండి? మరీ ఇంత స్పీడ్గా మైక్ ఇచ్చేస్తారు అనుకోలేదు.